विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मणदीय वासिष्ठाय नमो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి అక్షయ తృతీయను మనం జరుపుకుంటున్నాము। ప్రతి పండుగ కూడా మనకు అన్వయాన్ని, అవగాహనను, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పండుగ। ఋషులు ఆ విధంగా ఈ పండుగ యొక్క మహత్యాన్ని అనేక పురాణాల్లో తెలియచేశారు। వైశాఖ పురాణంలో కూడా అనేకమైనటువంటి కథలు ఇందులో ఉండడం అనేటువంటిది జరుగుతుంది। కానీ ఈ తిథి అంటే ఇది బంగారం కొనే తిథి అని చెప్పేసి అంటున్నారు। అక్షయ తృతీయ ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేసి బంగారం। అయితే బంగారానికి ఈ తిథికి అసలు సంబంధం లేదు। కొంతమంది చెప్తారు ఈ తిథి రోజు బంగారం కొంటే అక్షయం అవుతుందని, కానీ వాస్తవానికి ఈ తిథి రోజున కొనే వాటికి అక్షయ ఫలాన్ని చెప్పలేదు। కేవలం దానం చేసే వాటికి మాత్రమే అక్షయ ఫలం ఉంటుంది। అసలు ఈ అక్షయ తృతీయ అని ఎందుకన్నారు అంటే, మనకు యుగాదులు, మన్వంతరాదులు ఉన్నాయి। ఈ తిథులన్నింటికి అక్షయ తిథులు అనేటువంటి పేరు ఉంది। కాకపోతే ఈ వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ రోజున ఇంకా చాలా విశేషాలు ఉండడం వల్ల ఈ తిథికి మాత్రం బాగా ప్రాచుర్యం అనేటువంటిది ఉంది। ఈ తిథి రోజున కృత యుగం ప్రారంభమైంది। అలాంటి యుగారంభ తిథి నాడు చేసేటువంటి దాన ధర్మాల ఫలం అనేది ఎన్నటికీ తరగదు, అంటే అక్షయంగా ఉంటుంది అని మన పురాణాల్లో ఎంతో స్పష్టంగా చెప్పారు। అందుకే ఈ తిథికి అక్షయ తృతీయ అనేటువంటి పేరు వచ్చింది। ఇదే తిథి రోజున సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం జరుపుతారు। ఇదే తిథి రోజున వనవాసంలో ఉండేటువంటి పాండవులకు సూర్య భగవానుడు అక్షయ పాత్ర అంటే ఆహారానికి లోటు లేకుండా చేసేటువంటి దివ్య పాత్రను వాళ్ళకి అనుగ్రహిస్తాడు। అదేవిధంగా శ్రీ మహావిష్ణువు పరశురామునిగా అవతరించినటువంటి తిథి కూడా ఈరోజే। పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి అన్నపూర్ణ మాత ఆవిర్భవించిన తిథి కూడా ఇదే। శివానుగ్రహంతో నిత్య ఐశ్వర్యము, శుభములు, సిరి సంపదలను, జయములను ప్రసాదించేటువంటి శ్రీ కుబేర స్వామి అలకాపురిని అధిష్ఠించిన తిథి కూడా ఈరోజే। దశరథ దశ మహావిద్యాస్వరూపిణి, శాశ్వత మోక్ష విద్యాస్వరూపిణి జగన్మాత శ్రీ మాతంగి దేవి అవతరించినటువంటి తిథి కూడా వైశాఖ శుద్ధ తృతీయనే। శైవాచార్యుడైనటువంటి బసవేశ్వర స్వామి వారు అవతరించింది కూడా ఈ రోజునే। ఈ రోజున జగన్మాత శ్రీ లలిత పరమేశ్వరినిగా పూజించడం ద్వారా సకల దేవతల ఏకకాలంలో పూజించిన ఫలితం పొందుతారని చాలా విశేషంగా చెప్పారు। పార్వతీమాత పరమశివుని అనుగ్రహం పొందడం కోసం చేసిన నందవ్రతంలో భాగంగా ఈ అక్షయ తృతీయ తిథి నుంచి మొదలు ఈ మాసం మొత్తం రుద్రునికి నువ్వుల ఆహారాన్ని, జొన్న అన్నాన్ని నైవేద్యంగా పెట్టి పూజించి ఆ పరమేశ్వరునికి ఆమె ప్రీతిపాత్రులైంది। ఆ విధంగా అనేక విశేషాలు ఉండేటువంటి తిథి ఈ అక్షయ తృతీయ। ఈ అక్షయ తృతీయ చేసేటువంటి దాన ధర్మాల ఫలం మాత్రము చాలా ప్రత్యేకంగా ఉంటుంది। చైత్ర మాసాన్ని మధుమాసం అంటారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు। అనేకమైనటువంటి ఋషి పుంగవులు, గొప్ప గొప్ప వారు జన్మించినటువంటి తిథులన్నీ కూడా వైశాఖ మాసంలో వస్తాయి। ఆ విధంగా నరసింహ జయంతి అని చెప్పేసి, శంకరాచార్యుల వారి జయంతి, ఇలాగా అనేకమైనటువంటి జయంతులు ఈ వైశాఖ మాసంలో రావడం అనేటువంటి జరుగుతుంది। కాబట్టి ఈ వైశాఖ మాసము మనము దానానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు। కార్తీక మాసము దీపానికి, మాఘమాసం స్నానానికి, వైశాఖ మాసము దానానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు। ఈ రోజు నుంచి వైశాఖ మాసంలో చేసేటువంటి ఏ దానమైనప్పటికీ కూడా అక్షయమై తీరుతుంది అని చెప్తారు। ఎందుకంటే దానం అనేటువంటిది అర్హత పొందినటువంటి వారికే ఇవ్వాలి।
మనం ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి అది సహాయం అంటారు. కానీ ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎందుకంటే ఇది వైశాఖ మాసం కాబట్టి అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి జలదానం చేయడం వల్ల అశ్విని దేవతలు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులను సేవించడం వలన, వృద్ధులను సేవించడం వలన, ఎందుకంటే వృద్ధులు ఈ మాసంలో కొంత వడదెబ్బకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి సపర్యలు చేయడం వల్ల, మనకు ఈ విధమైనటువంటి సేవ చేయడం వల్ల మనకు జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది అనమాట. సో జ్ఞానం అనేటువంటి చాలా మంది అంటుంటారు ఏదో పుస్తకాలు చదివితే లభిస్తుంది అని చెప్పేసి. సో పుస్తకాలు చదివితే లభించేటువంటి జ్ఞానం వేరుగా ఉంటుంది. కానీ తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల పరమేశ్వరుడు సంతసించి మనకు జ్ఞానం మీద ఆసక్తినిస్తాడు. ఆ జ్ఞానం ద్వారా అనేకమైనటువంటి విషయాలను అంటే వివేచనతో, విచక్షణతో తెలుసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇస్తాడనమాట. అందువల్ల తల్లిదండ్రుల సేవ చేయడము, వృద్ధుల యొక్క సేవ చేయడము, తర్వాత దానాన్ని ఇవ్వడము, తర్వాత జలం దానాన్ని ఇవ్వడము. అనేక మంది జలాన్ని దానంగా ఇస్తుంటారు. సో ఆ విధంగా జలదానం ఇవ్వడం వల్ల, పాదరక్షలు దానం ఇవ్వడం వల్ల ఎండాకాలంలో వృద్ధులకు, వాళ్ళకి ఎవరికైతే లేవో వాళ్లకు పాదరక్షలు దానం ఇవ్వడం వల్ల, లేదా విసనకరలు దానం ఇవ్వడం వల్ల అనేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే దానం అనేటువంటిది తమ దగ్గర ఉండేటువంటి ఎక్కువగా ఉండేటువంటి డబ్బును కానీ, వస్తువులను కానీ ఇతరులకు మనం ఇవ్వడం వల్ల వారికి మనం సేవ చేసినట్టుగా ఉంటుంది. ఆ దానానికి ఫలితము అక్షయమై కూర్చుంటుందన్నమాట. అందువలన మనమందరూ కూడా తరించడానికి వచ్చినటువంటి మాసము వైశాఖ మాసం. మనమందరూ తరించడానికి అవకాశం ఉంది. ఇందులో ఎవరైతే దానం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ అర్హత కలిగినటువంటి వారికి ఆ దానాన్ని చేయడం వల్ల వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. అందువలన ఖచ్చితంగా, ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారము ఎంతోమంది పేదవారిగా ఉంటారు, కొంతమంది ధనికులుగా ఉంటారు. వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలను బట్టి కొంతమంది పని చేయగలిగినటువంటి వయసులో ఉంటారు, కొంతమంది పని చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ శక్తిని ఈ దీనార్థులను, అన్నార్థులను, చిన్న చిన్న పిల్లలను, తర్వాత వృద్ధులను, వీళ్ళందరికీ సేవ చేయడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి పుణ్యాన్ని వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. అది అక్షయమై తీరుతుందన్నమాట. ఒకసారి వివేకానందుల వారు దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడనమాట. స్వామి, నేను ఎంత చేసినప్పటికీ కూడా నాకు ధ్యానంలో మనసు కుదరడం లేదు, ఏమిటి అనేది. అప్పుడు వివేకానందుల వారు ఒక క్వశ్చన్ అడిగారు. మీ ఇంటి పక్కల ఎవరైనా అన్నార్థులు కానీ, వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారా అని చెప్పాడు. సో ఉన్నారు స్వామి అని. సరే, వాళ్ళందరూ కూడా సరైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారా, వాళ్ళకి ఏదైనా కూడా వైద్యపరంగా వాళ్ళకి ఏదైనా మాత్రలు కానీ ఇలాంటివన్నీ అవసరం అవుతాయా, వైద్య సహాయం అవసరం అవుతుందా, ఒకసారి కనుక్కొని వాళ్ళందరికీ నువ్వు సేవ చేసి తర్వాత ధ్యానం చేయమని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు వెళ్ళి వాళ్ళ ఇంటి పక్కన ఉండేటువంటి అనేక మందిని విచారిస్తే కొంతమంది రోగగ్రస్తులు ఉన్నారు, కొంతమంది ఆహారం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇచ్చి, తర్వాత రోగగ్రస్తులకు కావలసినటువంటి మెడిసిన్స్ ఇవన్నీ కూడా తెచ్చిచ్చి, తర్వాత అతను ధ్యానంలో కూర్చుంటే అతని ధ్యానంలో ఏకాగ్రత అనేటువంటిది కలిగిందంట. అంటే సేవ చేయడం వల్ల మనిషికి అటు జ్ఞానము, అటు ఏకాగ్రత, అటు జ్ఞానము, ఇటు పుణ్యము రెండూ కూడా లభించడం అనేటువంటి జరుగుతుంది. అదే కార్తీక మాసం యొక్క గొప్ప వరం మనకు. ఆ గొప్ప వరాన్ని మనము అందరూ కూడా పొందాలి. మరి మాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకొని అందుకు అనుగుణమైనటువంటి దానాలు చేయడం ద్వారా మన పుణ్యం అనేటువంటిది విశేషంగా అక్షయమవుతుంది అని నాకు తెలిసినటువంటి 2 మాటలను నేను ఇవ్వగలిగినాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.